మనం మహాభారతంలోని అశ్వమేధ పర్వంలోకి అడుగుపెడుతున్నాం. అందులో మొదటి భాగాన్ని చెప్పుకుందాం. అయితే గంగా తీరమును విడిచిన పిమ్మట యుధిష్ఠిరుడు భరింపరాని తీవ్ర దుఃఖముతో ఒక్కసారిగా నేలపై స్పృహ తప్పి పడిపోతుండటంతో అతడిని పట్టుకొనుటకు శ్రీకృష్ణ కుమారుడు మరియు భీముడు పరిగెత్తారు. ఇతరులందరూ అక్కడకు చేరి యుధిష్ఠిర చక్రవర్తి దుస్థితిని చూచి జాలితో అతడిని చుట్టూ కూర్చుండిరి. చివరకు యుధిష్ఠిరుడు స్పృహలోకి వచ్చిన పిమ్మట ధృతరాష్ట్రుడు ఈ విధముగా పలికెను: కుమార, దయచేసి పైకెలెమ్ము. హస్తినాపురమును చేరుకుని సంతోషము నిండిన మనస్సుతో రాజ్యమును పాలించుము. నీవు కాదు, నేను మరియు గాంధారి శోకింపవలను. విదురుడు అనేక మార్లు కురువంశ పతనమును నాకు హెచ్చరించెను. అతని సలహాను నేను నిర్లక్ష్యము చేస్తుని. ఈ క్షత్రియుల వినాశ బాధ్యత పూర్తిగా నా భుజస్కందములపైననే కలదు. యుధిష్ఠిరుడు తన పెదతండ్రి పలుకులను విని కొంత స్వాంతన పొందెను. అప్పుడు శ్రీకృష్ణ కుమారుడు ఇట్లనెను: యుధిష్ఠిరా, ఒకరు తన పితృదేవతలను తలుచుకుంటూ దుఃఖిస్తున్నచో అట్టి వ్యక్తి దుఃఖమును పితృదేవతలకు కూడా అనుభవించవలసి ఉంటుంది. అశ్వమేధయాగమును నిర్వర్తించుము. బ్రాహ్మణులకు దాన ధర్మాలను చేయుము. సంతోషముగా భూమిని పాలించు భారమును స్వీకరించుము. యుధిష్ఠిర మహారాజు ఇట్లు బదులిచ్చును: హే కృష్ణ, నేను నా పితామహుని మరణమును చూచి మనశ్శాంతిని కోల్పోతిని. ప్రభు, నీవు నీ భక్తుల పట్ల గొప్ప దయను కలిగి ఉందువని నేను ఎరుగుదును. అందుచేత దయచేసి నా కోరికను మన్నించుము. నన్ను అరణ్యములకేగి తపో జీవితమును గడుపుటకు అనుమతించుము. ఇదే నా మనోభిలాష, ఇదే నా అభ్యర్థన. అది వినిన వ్యాసదేవుడు సున్నితముగా యుధిష్ఠిరుని ఇట్లు మందలించెను. దుఃఖమును ప్రారద్రోలుడుకు భీష్ముడు చేసిన అనేక రకాల ఉపదేశాలను వినిన పిమ్మట కూడా నీవు ఈ రకమైన మనోభావాలను కలిగి ఉండుట కేవలం బాల్యచేష్టయే అగును. నీవు యుద్ధముతో పాపకల్మషుడమైనట్లుగా భావించినచో, ఓ రాజా, శ్రీరామచంద్రుడు లక్షలాది సంవత్సరాలకు పూర్వం నిర్వహించినట్లుగా నీవు కూడా అశ్వమేధయాగముతో ప్రాయశ్చిత్తము చేసుకును. యుధిష్ఠిరుడు ఇట్లు బదులిచ్చెను: ఓ వ్యాసదేవ, అశ్వమేధయాగము ద్వారా గొప్ప పుణ్యమార్జింపబడునని నేను ఎరుగుదును. కానీ నేను దాదాపు ఈ భూమినంతటిని నాశనము చేసినందున బ్రాహ్మణులకు వితరణ చేయుటకు ఏమీ మిగులలేదు. ఈ భయంకర యుద్ధముతో అందరూ ఆర్థికముగా క్షీణించి ఉన్నందున జనుల నుండి పన్నులను వసూలు చేసే ధైర్యము నేను చేయలేను. ఓ వ్యాసదేవ, ఈ విషయములన్నింటినీ పరిగణించి నేను ఏమి చేయవలనని నీవు ఆజ్ఞాపించదవు. వ్యాసదేవుడు పరిస్థితినంతటిని జాగ్రత్తగా పరిశీలించి ఇట్లు బదిలిచ్చెను: ఓ యుధిష్ఠిరా, మరుత్తర మహారాజు నిర్వర్తించిన గొప్ప యాగం పిమ్మట బ్రాహ్మణులు హిమాలయాల్లో విడిచిపెట్టిన బంగారముతో దుర్యోధనుని ఖాళీ అయిన కోశాగారమును తిరిగి నింపవలను. శివుని ధామమునకు సమీపంలోని బంగారు గనుల నుండి సేకరింపబడిన బంగారము మానవుని చర్మచక్షువులకు గోచరింపదు. మరుత్తరాజు యాగ సమాప్తి తరువాత కుప్పల కుప్పలుగా బంగారమును బ్రాహ్మణులకు వితరణ చేసెను. చాలా వరకు బంగారము ఇంకను అక్కడే పడి ఉన్నది. బ్రాహ్మణులు తమకు కావలసిన దానిని మోసుకు వెళ్ళి మిగిలిన దానిని అక్కడే విడిచివేసిరి. పిమ్మట యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను: ఓ ఋషివర్య, చివరకు ఇప్పుడు నా దుఃఖిత మనస్సు కొద్దిగా శాంతించెను. నేను అశ్వమేధ యాగ సన్నాహాలను ఆరంభించెదను. ఇప్పుడు మీ అనుమతితో నేను హిమాలయాలకు బయలుదేరెదను. యుధిష్ఠిరునికి అనుమతినిస్తూ వ్యాసదేవుడు ఒక్కసారిగా అదృశ్యుడయ్యను. యుధిష్ఠిరుడు భీష్ముని మిగిలిన అంత్యక్రియ కార్యములన్నింటినీ ముగించుకుని యుధిష్ఠిరుడు తన సోదరుడు మరియు శ్రీకృష్ణ భగవానుడితో కూడి హస్తినాపురమునకు తిరిగి బయలుదేరడు. శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధములో విజయము సాధించినందుకు ఎంతగానో ఆనందిస్తుండిరి. హస్తినాపురమును తిరిగి చేరుకుని ఇరువురు స్నేహితులు సమీపంలోని వనాలలో సంతోషముగా కాలము గడుపసాగిరి. కొన్నిసార్లు ఇంద్రప్రస్థం యొక్క విశాలమైన సభాభవనములో వారు కూర్చునేవారు. ఆ సమయంలో కురుక్షేత్ర యుద్ధములో మరియు పాండవుల అరణ్యవాస సమయంలో జరిగిన అద్భుత సంఘటనలను నెమరు వేసుకునేవారు. ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇట్లనెను: అర్జున, నీ పట్ల మరియు నీ సోదరుల పట్ల ప్రేమ చేత నేను ఇక్కడ ఎంతో కాలము గడిపితిని. కానీ ఇప్పుడు నేను నా తండ్రి వసుదేవుని, సోదరుడు బలరాముని మరియు ద్వారకలోని ఇతర అసంఖ్యాక బంధుమిత్రులను చూచి ఎంతో కాలమయ్యనని గ్రహించితిని. దయచేసి నీవు యుధిష్ఠిరుని సమీపించి నేను ద్వారకకు తిరిగి వెళ్ళదరిచితనని తెలుపుము. ఏమైనను మీ శత్రువులందరూ సంహరింపబడిరి మరియు యుధిష్ఠిరుడు తిరిగి రాజసింహాసనమును అధిష్ఠించెను కనుక ఇంకను ఇక్కడే నిలిచి ఉండుటకు తగిన కారణమేమీ లేదు. అర్జునుడు తీవ్రమైన విరహబాధతో తన అంగీకారమును తెలియజేస్తూ ఇట్లు పలికెను: ప్రభు, నీవు కృపతో కురుక్షేత్ర యుద్ధమునకు ముందు దివ్య జ్ఞానమును బోధించినను మరియు నీ విశ్వరూపమును ప్రదర్శించినను ఈ విషయములను ప్రత్యక్షముగా వివరించినను నా చంచలత్వం చేత నేను దానినంతటినీ మరచితిని. నీవు ద్వారకకు వెళ్ళబోతున్నందున నా ప్రయోజనము కొరకు మరొకసారి ఈ జ్ఞానమును తెలుపుము.
అందుకు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఆలింగనము చేసుకుని మృదువుగా ఇట్లు మందలించెను. కుంతీపుత్ర, మూర్ఖత్వముతో నీవు నా బోధనలను మరచితివని విని మిక్కిలి అసంతృప్తుడనైతిని. పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక జ్ఞాన భండాకారమంతటిని అర్జునుడికి సుదీర్ఘముగా బోధించెను. భగవానుడు ఇట్లనెను, అర్జున, నేను నీకు ఇప్పుడు బోధించిన జ్ఞానము మరియు కురుక్షేత్ర నరరంగములు రథములో బోధించిన జ్ఞానము ఒకటియే. ఈసారి నీవు మిక్కిలి శ్రద్ధతో వింటివని భావిస్తుంటిని. కొందరు వ్యక్తులు మాత్రమే నా పట్ల శుద్ధ భక్తియుక్త సేవను సాధించగలరు. నిజమునకు దేవతలు కూడా వారి పుణ్యకర్మల ఫలితాలను అనుభవించవలనను తీవ్ర కోరికను కలిగి ఉన్నందున వారు కూడా శుద్ధ భక్తి పట్ల విముక్త చూపుదురు. అర్జున, నీపై నాకు గల ప్రేమ చేతనే నీకు ఈ ఆత్మానుభూతి జ్ఞాన రహస్యాలను విశదీకరించితిని. నీకు నాపై ఏమాత్రము ప్రేమ ఉన్నను నేను నీకు అందించిన ఆదేశాలను అనుసరించి తప్పక నడుచుకుందువు. దీర్ఘకాల వియోగము అనంతరము ఇప్పుడు నేను నా తండ్రిని కలుసుకోదలచి ద్వారకకు బయలుదేరెదను. పిమ్మట అర్జునుడు ఇట్లు పలికెను, ప్రభు, వెంటనే హస్తినాపురమును చేరుకుని యుధిష్ఠిరుని కలుసుకునేదము. అతని అనుమతి లేకుండా నీవు ఎన్నడూను ఏ కార్యము చేయవని నేను ఎరుగుదును. శ్రీకృష్ణ భగవానుడు దారకునికి రథము సిద్ధము చేయవలసినదిగా ఆదేశింపగా దానితో అర్జునుడు మరియు శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థ సభ నుండి హస్తినకు వెడుతూ దారిలో ఇరువురు ఆహ్లాదకరముగా సంభాషించుకునేది. కురు రాజధానిని చేరుకుని పిమ్మట వారు ధృతరాష్ట్రుని అంతఃపురములోకి ప్రవేశించిరి. వృద్ధరాజును సమీపించి వారి రాకను తెలిపి అతని పాదాలను స్పృశించిరి. తరువాత యుధిష్ఠిరుని, భీముని, గాంధారి మరియు కుంతీదేవి పాదాలను స్పృశించిన పిమ్మట శ్రీకృష్ణార్జునుడు ఆప్యాయతతో విదురుని ఆలింగనము చేసుకునిది. సంధ్యా సమయం ఒకటితో అందరూ ధృతరాష్ట్రుని భవనము నుండి సెలవు తీసుకునిది. పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని భవనమునకు వెళ్ళగా అక్కడ ఇరువురు సంతోషముగా రాత్రిని గడిపిరి. ప్రాతకాల విధులను ముగించుకుని తన మంత్రులతో కూడి రాజసభలో కొలువు తీరి ఉన్నట్టు యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణార్జునుడు తనతో ఏదో తెలుపుటకు వచ్చిరని గ్రహించి కాలయాపన లేకుండా వారిని విషయము తెలుపవలసినదిగా కోరెను. దానితో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు వెళ్ళదలచినని అందుకు అనుమతించగలరని అగ్రజుని కోరెను. అది విని యుధిష్ఠిరుడు అదే శ్రీకృష్ణ భగవానుని కోరిక అయినచో తిరిగి అశ్వమేధ సమయమునకు తిరిగి రావలసినదిగా అర్థించెను. అటు పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు తన మేనత్త అయిన కుంతీదేవిని మరియు విదురుని కలిసి అనుమతి పొందెను. చివరకు సుభద్రను మరియు సాత్యకిని తన రథములో కూర్చుంటబెట్టుకుని పాండవులు అనుసరించగా శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురము నుండి బయలుదేరెను. కొంత దూరం వెళ్లిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు పాండవులను తిరిగి వెళ్ళమని చెబుతూ దారకునికి రథము వేగముగా తోలమని ఆదేశించెను. శ్రీకృష్ణ భగవానుడు దృష్టికి అగోచరమగునంత వరకు అర్జునుడు అట్లే నిలుచుండి చూస్తుండగా ఆ సమయంలో ఇంద్రుడు పుష్పవృష్టిని కురిపించెను. వాయుదేవుడు మృదుశీతల పవనాలను పంపెను. పిమ్మట పాండవులు అయిష్టముగానే భారీ హృదయాలతో హస్తినకు తిరిగి మరలిది. ద్వారకను సమీపిస్తున్నట్టి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు తన రాకకై రైవతక పర్వం వద్ద ఏర్పాటు చేయబడిన స్వాగతోత్సాహ వేడుకలను గ్రహించెను. ఆ ప్రదేశమంతయో పథకాలతో మరియు దీపాలతో అలంకరింపబడిన సంగీత వాద్యాల ధ్వని ఆ ప్రదేశమంతటా వినిపించసాగెను. చివరకు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ప్రవేశింపగానే యదువంశ సభ్యులందరూ అతడిని పూజించిరి. శ్రీకృష్ణ భగవానుడు కూడా వారిని సత్కరించెను. రథము దిగి మొదట శ్రీకృష్ణ భగవానుడు తన తల్లిదండ్రులైన వసుదేవ మరియు దేవకిని సమీపించెను. వారికి తన ప్రణామాలను సమర్పింపగా అతడిని వారు ప్రేమతో ఆలింగనము చేసుకునేది. చివరకు అక్కడ ఉపస్థితులైన బంధువులు మరియు మిత్రులందరితో అతని సంబంధ బాంధవ్యాలను అనుసరించి పలకరిస్తూ వారందరితో కూర్చుని కురుక్షేత్ర యుద్ధములో జరిగిన సంఘటనలను వివరింపసాగెను. శ్రీకృష్ణ భగవానుడు అభిమన్యుని మరణ సంఘటనను వివరించలేదు. ఎందుకనగా అది వినుటకు మిక్కిలి బాధాకరమైనది. అది గమనించిన సుభద్ర తన కుమారుడు ఎలా మరణించినో తెలుపవలసినదిగా తన సోదరుని కోరుతూనే నేలపై స్పృహ తప్పపడిపోయిను. వసుదేవుడు తన కూతురి దీనస్థితిని చూచి అతడు కూడా స్పృహ కోల్పోయిను. చివరకు స్పృహ నుండి తేరుకొనిన వసుదేవుడు అభిమన్యుని మరణ కథను వివరింపవలసినదిగా శ్రీకృష్ణ భగవానుని వేడుకొనెను. తరువాత అతడు తన మనుముని బాల్యచేష్టలను స్మరిస్తూ వాటిని వర్ణింపసాగెను. తన సోదరి మరియు తండ్రిని స్వాంతనపరచదలిచి శ్రీకృష్ణ భగవానుడు అభిమన్యుని వీరోచిత పోరాటమును గొప్పగా వర్ణింపసాగెను. చివరకు బంధువులందరికీ స్వర్గములో అభిమన్యుడు ఇప్పుడు దేవతా జీవితమును గడుపుతున్నట్లుగా తెలిపి దుఃఖిత బంధువులను శాంతపరిచెను. తరువాత వసుదేవుడు, బలరాముడు, శ్రీకృష్ణ భగవానుడు మరియు సాత్యకి అభిమన్యుని కొరకు శ్రాద్ధ క్రియలను జరిపించిరి. తరువాత వారు బ్రాహ్మణులకు అపార ధనమును వితరణ చేసిరి. ఏమైనను పాండవులకు వలె యదువంశీయులందరూ అభిమన్యుని లేకుండుటతో
అన్ని రకాల సంతోషమును మరియు శాంతిని కూడా కోల్పోయిరి. మరోవైపు అక్కడ హస్తినాపురములో ఉత్తర తన భర్త మరణించిన నాటి నుండి ఆహార పానీయాలను త్యజించి ఎంతకాలం బలహీనపడెను. దానితో అందరూ ఆమె గర్భములోని శిశువు గురించి ఆందోళన చెందసాగిరి. వ్యాసదేవుడు తన దివ్య దృష్టితో విషయమును గ్రహించి ఉత్తర ఎదుట ప్రత్యక్షమై ఉపవాసమును విడిపింపదలచెను. వ్యాసదేవుడు తన ముని మనవురాలని స్వాంతనపరుస్తూ ఇట్లనెను: ఉత్తర, నీ పుత్రుడు పాండవులకు సమానముగా గొప్ప వీరుడగును. అతడు తన తాతల పిమ్మట ఈ భూమినంతటిని పాలించును. నీ భర్త గురించి నీవు అధికముగా చింతింపరాదు. అతడు ఇప్పుడు దేవతలతో కూడి స్వర్గమును నివసిస్తుండెను. అది వినని ఉత్తర మరియు పాండవులు తమ దుఃఖమును ప్రక్కన పెట్టిరి. తరువాత వ్యాసదేవుడు యుధిష్ఠిరునికి ఇలా సూచించెను: ఓ రాజా, ముందుగా నిశ్చయించుకున్నట్లుగా వెంటనే అశ్వమేధ యాగ నిర్వహణను ఆరంభించగలరు. అట్లు తెలిపి వ్యాసదేవుడు అందరి ఎదుట నుండి అదృశ్యమయ్యెను. తరువాత యుధిష్ఠిరుడు తన సోదరులతో, ముఖ్యముగా భీమునితో ఎలా మరుత్రాజుకు సంబంధించిన బంగారమును సాధించుకురావాలని చర్చించెను. అందుకు భీముడు మొదట శివుడిని పూజింపవలను. అతడు ప్రీతి చెందినచో బంగారమును కాపలా కాస్తున్నట్టుగా యక్షులు దానిని పొందుటకు తప్పక అనుమతినింపవచ్చునని సూచించెను. పాండవులు అది మంచి ఆలోచన అని తమ అభిప్రాయమును ప్రకటించుటతో సైన్యమును సమాయత్తపరచుకునిరి. శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించిరి. పిమ్మట ధృతరాష్ట్రుడు మరియు గాంధారి వద్ద అనుమతిని పొంది ఒక శుభముహూర్తాన పాండవులు బయలుదేరిరి. పాండవులు హస్తిన వీధుల గుండా వెడుతుండగా నగరవాసులు తమ గృహాల నుండి బయటకు వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేసిరి. చివరకు అనేక అరణ్యాలను మరియు నదులను దాటుకుంటూ పాండవులు హిమాలయాలను చేరిరి. మరుత్తరాజు బంగారపు నిధులు నిక్షిప్తము చేసిన ప్రదేశమును చేరుకుని అక్కడ వారు శిబిరాలను ఏర్పాటు చేసుకునిరి. తరువాత యుధిష్ఠిరుడు తనతో పాటు తీసుకువచ్చిన బ్రాహ్మణులతో అవసరమైన ప్రాథమిక విధి నిర్వహణ కార్యాలకు సుముహూర్తమును సూచింపవలసినదిగా కోరెను. అందుకు వారు మరుసటి రోజు శుభప్రదమైనదని సూచిస్తూ పాండవులను ఉపవసించవలసినదిగా ఆదేశించిరి. రాత్రి గడిపిన పిమ్మట బంగారమును సాధించుట కొరకు మొదట బ్రాహ్మణులు యుధిష్ఠిర మహారాజుతో పరమశివునికి నివేదనలను సమర్పింపజేసిరి. అందుకొరకు ధౌమ్యుడు యజ్ఞము నిర్వహించి శివునితో పాటు కుబేర, యక్షులు మరియు శివుని భూతగణాలకు నివేదనలను సమర్పించిరి. అటు పిమ్మట బ్రాహ్మణులకు వేలాది గోవులు దానము చేయబడెను. చివరకు వ్యాసదేవుని ముందుంచుకొని యుధిష్ఠిరుడు బంగారం నిక్షిప్తము చేయబడిన ప్రదేశములకు బయలుదేరిది. ఆ ప్రదేశమును చేరుకున్న పిమ్మట యుధిష్ఠిరుడు మరొకసారి కుబేరుని మరియు యక్షులను పూజించెను. పిమ్మట ఆ ప్రదేశమును త్రవ్వనారంభించెను. త్వరలోనే అసంఖ్యాకముగా బంగారు పాత్రలు బయటపడగా అట్టి అపార సంపదలను 60,000 ఒంటెలు, 1,20,000 గుర్రాలు, 1,00,000 ఏనుగులు మరియు అసంఖ్యాక బండ్లు, కంచెరగాడిదలు పైననే కాకుండా బరువులను మోసే వ్యక్తుల ద్వారా కూడా రవాణా చేసిరని చెప్పబడెను. ఆ ధన సంపద ఎంతగా ఉండినగా ప్రతి ఒంటె 16,000 బంగారు నాణెములను మరియు ప్రతి ఏనుగు 20,000 బంగారు నాణెములను మోసినట్లు అంచనా వేయబడెను. బంగారమంతయు రవాణాకు సిద్ధముగా ఉండెను. మరొకసారి యుధిష్ఠిరుడు శివుడికి కృతజ్ఞతాపూర్వకముగా పూజించెను. తరువాత వారందరూ హస్తినాపురమునకు తిరిగి బయలుదేరిరి. అధిక బరువు చేత ప్రయాణంలో తరచుగా విశ్రాంతి తీసుకోవలసి వచ్చెను. కేవలం రోజుకు 6 మైళ్లు మాత్రమే ప్రయాణిస్తూ ముందుకు కొనసాగుతుండిది. మరోవైపు అశ్వమేధయాగం త్వరలోనే నిర్వహింపబోనున్నదని ఎరిగిన శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, కృతవర్మ, సాత్వికి, ప్రద్యుమ్న, సుభద్ర మరియు అనేక యదువంశ సభ్యులతో కూడి హస్తినకు బయలుదేరను. హస్తినాపురమును చేరుకునగానే శ్రీకృష్ణ భగవానుని బృందమును ధృతరాష్ట్రుడు మరియు విదురుడు స్వాగతించిరి. ఎందుకనగా పాండవులు ఇంకను హిమాలయాల నుండి హస్తినను చేరుకోలేదు. అటు పిమ్మట త్వరలోనే హస్తినాపుర వాసులందరూ ఉత్తరకు జన్మించబోవు పుత్రుని జన్మోత్సవ వేడుకలను ఆరంభించిరి. వారు గొప్ప ఆశతో నగరమంతటిని ఘనముగా అలంకరించిరి. శిశువు జన్మించగానే శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు ప్రకటించెను: కురువంశం దాదాపు అంతరించబోతున్నట్టి సమయంలో ఈ శిశువు జన్మించినందున ఇతడు పరీక్షిత్తుగా పిలువబడును. శిశువు పుట్టిన మాసపు రోజుల పిమ్మట పాండవులు మరుత్త మహారాజు యాగముకు సంబంధించిన అపారమైన బంగారముతో హస్తినను తిరిగి చేరుకొనిరి. ప్రజలు తమ రాజును స్వాగతించుటకు వెంటనే నగరమును శోభాయమానముగా తీర్చిదిద్దిరి. శ్రీకృష్ణ భగవానుడు మరియు యదువంశీయులు బయటకు వెళ్లి వారిని స్వాగతించిరి. హస్తినను చేరుకున్న పిమ్మట పాండవులు మొదట ధృతరాష్ట్రుని సమీపించి తమ ప్రణామాలను సమర్పించుకునిరి. ఒకరి తర్వాత మరొక పెద్దలందరికీ తమ ప్రణామాలను సమర్పించుకునేది. కొన్ని రోజుల పిమ్మట వ్యాసదేవుడు అక్కడకు చేరుకొనెను. అతడి అనుమతితో యుధిష్ఠిర మహారాజు అశ్వమేధ యాగ సన్నాహాలను ఆరంభించెను. రాజు ముందుగా శ్రీకృష్ణ భగవానుని సమీపించి ఇట్లు వేడుకొనెను: ప్రభు, కేవలం మీ కృపచేతనే నేను రాజ్యమును తిరిగి పొందితిని కనుక నీవు ఈ అశ్వమేధ యాగమును నిర్వహించవలను. శ్రీకృష్ణ భగవానుడు అది విని ఇట్లు బదులిచ్చెను: యుధిష్ఠిరా, నీవంటి శుద్ధ భక్తునికి ఇట్టి మనోభావన సహజమే. కానీ చక్రవర్తి ఈ యాగమును స్వయముగా
నిర్వహింపవలెను. కనుక నీవు నాకు మరియు ఇతరులందరికిని నీకు తోడ్పడుట కొరకు వివిధ శాఖల బాధ్యతలను అప్పగించగలవు. యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగారంభమునకు శుభముహూర్తమును సూచింపమని ప్రార్థింపగా పరాశర సుతుడు ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, చైత్ర పౌర్ణిమ రోజు నేను నిన్ను ఈ యాగారంభముకు యాగదీక్షితుడను చేసేదను. ఈలోగా నీవు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేట్లుగా చూచుకొనుము. మరో ముఖ్య విషయమేమనగా యోగ్యమైన యాగాస్త్వమును ఎన్నుకొనుట. యుధిష్ఠిరుడు ఏర్పాట్లు పూర్తయినట్లుగా వ్యాసదేవునికి తెలుపగా ఆ రోజు యాగాస్త్వమును విడుదల చేయము అని ఆజ్ఞాపించెను. యుధిష్ఠిరుడు ఎవరు అశ్వమును రక్షింపవలనని ప్రశ్నింపగా అర్జునుడు మాత్రమే లోకమంతటిని జయించగల వీరుడని వ్యాసుడు బదులిచ్చెను. భీముడు మరియు నకులునికి హస్తినాపుర రక్షణాభారమును అప్పగించబడగా సహదేవుడు అశ్వమేధ యాగముకు విచ్చేయు అతిథులందరినీ స్వాగతిస్తూ వారిని వసతి ఏర్పాట్లను చూచు బాధ్యతను ఇవ్వబడెను. యజ్ఞదీక్ష సమయములో యుధిష్ఠిరుడు మృగచర్మమును ధరించి ఒక పవిత్ర దండము చేత పట్టుకొనెను. తన సోదరుడు మరియు ఇతర అనేక గొప్ప ఋషులతో చుట్టుముట్టబడిన రాజు వైభవోపేతముగా వెలిగిపోతూ చుక్కల నడుము పున్నమ చంద్రునికి వలె గోచరించెను. అర్జునుడు బయలుదేరుతుండగా హస్తినాపుర వాసులందరూ అక్కడకు చేరుకునేది. ఆ సమయంలో యుధిష్ఠిరుడు ఇలా సూచించెను. నా సోదరా, దయచేసి నిన్ను ఎదుర్కొనదలిచే రాజులతో పోరాడుకుండుటకు ప్రయత్నించుము. అలా కాకుండా వారిని అశ్వమేధ యాగమునకు ఆహ్వానించము. అట్లు వారితో మిత్ర సంబంధాలను ఏర్పరచుకున్నట్టుకు ప్రయత్నించుము. యాగాస్త్వము విడుదల చేయబడెను. ఆ అశ్వము సర్వత్రా సంచరించిన ఆరంభించుటతో యాజ్ఞవల్క్యుని శిష్యుడు శుభకార్యాలను నిర్వహిస్తూ తోడు వెళ్ళగా అర్జునుడు ఆ యాగాస్త్వమును అనుసరించెను. అర్జునుడు ప్రపంచమంతటా సంచరిస్తుండగా అతడిని అనేక బ్రాహ్మణులు మరియు రాజులు అనుసరించిరి. కురుక్షేత్ర యుద్ధములో తమ బంధువులను హతమార్చినందుకు ప్రతీకారము చేస్తూ అనేక రాజులు అర్జునుడిని ఎదిరించిరి. యాగాస్త్వము త్రిగత్తుల రాజధానిని చేరుకునగా కురుక్షేత్రంలో మరణించిన సంసప్తకుల కుమారులు మరియు మనవళ్లు రాజధాని బయటకు చేరిరి. యాగాస్త్వమును బంధింపదలుచు కోరికతో వారు అన్ని వైపుల నుండి దానిని చుట్టుముట్టిరి. అర్జునుడు అలా చేయరాదని దౌత్య విధానముతో రాజీ ధోరణిలో పలికినను అందుకు బదులుగా త్రిగత్తులు చరవృష్టితో అర్జునుడికి సమాధానమిచ్చిరి. అర్జునునిపై ప్రతీకారముతో త్వరలోనే త్రిగత్తరాజు సూర్యవర్మనుడు గొప్ప ఇబ్బందిలో చిక్కుకొనెను. రాజు యొక్క సోదరుడైన కేతవర్మ ధైర్యముగా అర్జునునిపైకి దూసుకు వెళ్ళగా అర్జునుడు అతనిని వెంటనే యమపురికి పంపెను. మరో సోదరుడు ధృతవర్మ బాణాలతో తన నైపుణ్యమును ప్రదర్శింపదలచెను. దానితో కుంతీపుత్రుడు ప్రశంసాపూర్వకముగా అతనిని సంహరింపకూడదని నిర్ధారించుకునెను. ధృతవర్మ ఒక వాడి అయిన బాణముతో అర్జునుని చేతిని బాధింపగా అతని చేతిలోని ప్రఖ్యాత గాంధీవము జారి క్రింద పడెను. ధృతవర్మ తనను తాను గొప్ప యోధునిగా భావిస్తూ బిగ్గరగా నవ్వెను. కాని అర్జునుడు తన గాంధీవమును క్రోధముతో తిరిగి ఎత్తి పట్టుకుని కొద్ది సమయంలోనే అనేక మంది ప్రముఖ త్రికర్తులను సంహరింపసాగెను. చివరకు మిగతా త్రికర్తులు ప్రాణాలతో యుద్ధభూమి నుండి పారిపోవుటతో సూర్యవర్మ తెలివిగా అర్జునుడికి శరణాగతుడై యుధిష్ఠిర మహారాజుకు పరతంత్రునిగా అంగీకరించెను. యాగాస్త్వము ప్రాగ్జ్యోతిష్యపురమును చేరుకొనగా భగదత్తుని కుమారుడైన వజ్రదత్తుడు దానిని బంధించెను. పిమ్మట దానిని తీసుకుని తన రాజధానికి వెడుతుండగా అర్జునుడు తన బాణాలను సంధిస్తూ అతడిని అడ్డుకునెను. అర్జునుని బాణాల దాటిని తాళలేక వజ్రదత్తుడు ఆ అశ్వమును విడిచి తన రాజధానికి తరలిపోయిను. తన కవచమును ధరించి ఏనుగు పైకెక్కి తిరిగి అర్జునునికి సవాలు విసిరెను. అర్జునునిపై అనేక బాణాలను సంధిస్తూ తన ఏనుగును అతని పైకి పురిగొల్పెను. ప్రతీకారముగా అర్జునుడు అతడిని ఏనుగుపై నుండి పడద్రోసెను. ధైర్యం వేడకుండా వజ్రదత్తుడు తిరిగి తన మహాగజముపై కూర్చుండి పోరాటమును కొనసాగించెను. 3 రోజుల పిమ్మట ఆ వజ్రదత్తుని ఏనుగు క్రోధముతో అర్జునునిపైకి దూసుకు వెళ్ళగా దానిని అర్జునుడు ఒక శక్తివంతమైన బాణముతో హతమార్చెను. గజము నుండి నేలపడిన వజ్రదత్తుని అర్జునుడు అశ్వమేధ యాగమునకు ఆహ్వానింపగా అతడు అందుకు సమ్మతించెను. తరువాత యాగాస్త్వము సైంధవ రాజ్య బౌలిమేరలను చేరుకున్నప్పుడు తమ రాజైన జయద్రథుని అర్జునుడు ఎలా సంహరించునో తలుచుకుని మిగతా సైంధవులు తమ రథాలలో అర్జునుని చుట్టుముట్టిరి. అర్జునుడు నేలపై నిలబడి ఉండగా శత్రువుల శరవృష్టితో అతడు సందిగ్ధతలో చిక్కుకొనెను. నిజమునకు అనేక దుశ్శకునాలు అగుపించెను. ఆకాశము వైపునకు ఉల్కల వేగముగా ప్రయాణించుటతో సూర్యుడు మరియు చంద్రుడు మరుగున పడిరి. సప్తర్షులు మరియు దేవతలు కూడా భీతిల్లిరి. దేవతలు ఆర్తనాదాలను చేస్తుండగా అర్జునుడు స్పృహ కోల్పోతుండటంతో అతని చేతి నుండి గాంధీవము క్రింద పడిపోయాను. సైంధవ యోధులు తమ శరపృష్టిని కొనసాగించగా
దేవతలు మరియు ఋషులు అర్జునుడు తిరిగి కోలుకోవలనని ప్రార్థించిరి. అట్లు వారి ప్రార్థనల శక్తితో కుంతీదేవి వీరపుత్రుడైన అర్జునుడు వెంటనే స్పృహలోకి వచ్చి క్రోధావేశముతో తన శత్రువులందరినీ పారద్రోరెను. సైంధవుడు ధైర్యముగా తిరిగి వచ్చినచో అర్జునుడు వారిని సంహరింపదలచెను. కాని యుధిష్ఠిర మహారాజు సూచనలను స్మరించెను. అర్జునుడు తన క్రోధమును నియంత్రించుకునను. ఏమైనను దూసుకువస్తున్నట్టు సైంధవులను లొంగిపొమ్మని, దానితో వారి ప్రాణాలను రక్షింపబడునని చెబుతున్నను వారు అతనిపై విజయము సాధించు ఉత్సాహముతో వేలాది బాణాలను సంధించిరి. ప్రతీకారముతో అర్జునుడు సైంధవుల తలలను ఛేదింపసాగెను. మిగతా సైంధవులు వెనుదిరిగి పరిగెత్తుతుండగా ధృతరాష్ట్రుని కుమార్తె దుశ్శల తన మనుమడిని తీసుకుని అర్జునుని ఎదుట నిలిచెను. ధృతరాష్ట్రుని పుత్రిక దుశ్శలను చూచి అర్జునుడు వెంటనే తన గాంధీవమును ప్రక్కన పెట్టి తాను ఆమెను ఏ రకముగా సేవించుకోగలనని ప్రశ్నించెను. దుశ్శల తన మనుమడిని ఎదుట నిలిపి ఇలా పలికెను: అర్జున, ఈ రాకుమారుడు నిన్ను శరణు వేడుటకు వచ్చెను. అర్జునుడు తన ఆ బాలుని తండ్రి సురతుని గూర్చి విచారింపగా దుశ్శల ఇలా పలికెను: తన తండ్రి మరణమునకు సురతుడు తీవ్ర దుఃఖము పాలయ్యను. ఇప్పుడు నీ రాకను గూర్చి వినినంతనే అతడు క్రిందపడి మరణించెను. ఈ పసిబాలుడే మా వంశోద్ధారకుడుగా మిగిలినందున నేను నీ ఆశ్రయము కొరకు ఇక్కడకు వచ్చితిని. అట్లు పలికిన పిమ్మట దుశ్శల అతడికి అక్కడి సైంధవులందరినీ యుద్ధము నిలుపవలసినదిగా ఆజ్ఞాపించెను. పిమ్మట అర్జునుడు తనకు సాధ్యమైనంతగా తన సోదరిని స్వాంతనపరిచెను. అటు పిమ్మట ఆ యాగాస్వం వివిధ దేశాల గుండా సంచరిస్తూ మణిపుర దేశము చేరుకొనెను. బభ్రువాహనుడు తన తండ్రి వచ్చినని తెలియగానే అపార సంపదలను కూడగట్టుకుని అనేక బ్రాహ్మణులు తోడురాగా తన తండ్రిని స్వాగతించుటకు రాజధాని బయటకు వచ్చెను. అర్జునుడు ఈ స్వాగతముకు అంగీకరింపకుండా తన కుమారుని కఠినముగా మందలించెను. ఓ, నీవు క్షత్రియ ప్రవర్తన నుండి ఈ రకముగా పతనము చెందితివా? నేను ఇక్కడకు ఆయుధాలతో రాకున్నచో అట్టి మర్యాదలు అంగీకరింపబడను. కానీ నేను యుద్ధము చేసేందుకు వచ్చితిని. అందుచేత నీవు నన్ను నాశము చేసేందుకు ఆరాటములో ఉండవలను. ఉలూపి తన భర్త పలుకులను విని వెంటనే భూమిని ఛేదించుకుంటూ పైకి వచ్చి తన సవతి కొడుకు ఎదుట నిలిచెను. తనను తాను పరిచయం చేసుకుని ఉలూపి బభ్రువాహనుని తన శౌర్య పరాక్రమాలతో తన తండ్రికి ప్రీతి కలిగించమని మర్యాదతో కూడిన సాదర సత్కారాలతో కాదని తెలిపెను. దానితో బభ్రువాహనుడు యుద్ధము చేయదలిచి బంగారు సింహధ్వజము కలిగిన తన రథమును అధిరోహించెను. బభ్రువాహనుడు తన సహచరులతో కూడి రాజధాని బయటకు వచ్చి యాగాస్త్వమును స్వాధీనపరచుకున్నకు ప్రయత్నించుటను చూసి అర్జునుడు సంతోషించెను. నేలపైననే నిల్చుండి తన కుమారుని ఎదిరించుటకు సిద్ధపడెను. వీరిరువురి నడుమ భీకర పోరు నెలకొనగా బభ్రువాహనుడు ఒక శక్తివంతమైన బాణముతో అర్జునుని భుజమును గాయపరచుటతో అర్జునుడు దాదాపు స్పృహ కోల్పోతూ తన విల్లును ఆసరాగా చేసుకుని నిల్చుండెను. అర్జునుడు తిరిగి నిగ్రహించుకున్న తన కుమారుని ప్రశంసించెను. తరువాత తన కుమారుని యుద్ధక్షేత్రంలో మరికొంత సేపు నిలిచి తన దాడిని ఎదుర్కోవలసినదిగా సవాలు చేశాను. తరువాత అర్జునుడు బభ్రువాహనుని ధ్వజమును విడిచి అశ్వాలను హతమార్చెను. అప్పుడు ఇరువురు యోధులు నేలపై నుండి యుద్ధమును కొనసాగించిరి. పోరాట ఉత్సాహముతో ఒక్కసారిగా బభ్రువాహనుడు అర్జునుని ఎదను తీవ్రముగా గాయపరిచెను. దానితో అర్జునుడు నేలపై పడి మరణించెను. బభ్రువాహనుడు తన తండ్రిని వధించిన హంతకుడనైతని తీవ్ర మనస్తాపమునకు గురయ్యను. చిత్రాంగద తన భర్త యుద్ధములో మరణించినని మరియు తన కుమారుడు స్పృహ కోల్పోయినని ఎరిగి హృదయ వేదనతో యుద్ధభూమిని చేరుకొనెను. మణిపురకు రాకుమారి తీవ్రముగా రోధిస్తూ కంపించసాగెను. అర్జునుని విగత శరీరమును చూసి వెంటనే తాను కూడా నేలపై పడి స్పృహ తప్పి పడిపోయెను. కొంత సమయం పిమ్మట స్పృహలోకి వచ్చి ఉలూపి అక్కడ ఉండుటను చూచి క్రోధముతో ఇట్లు ప్రశ్నించెను: నాగకుమారి, నీ భర్త మరణమునకు నీవు ఎందుకు రోధించుటలేదు? నిజమునకు చిత్రాంగద ఇట్లు ఆలోచించెను: అర్జునుడు తనను వివాహమాడినందుకు తన సవతి అయిన ఉలూపి ప్రతీకారముతో తన కుమారుడిని అర్జునుడిని వధించుటకు ప్రేరేపించి ఉండనని భావించెను. అర్జునుడి పాదాలను తన ఒళ్ళో పెట్టుకుని క్రింద కూర్చుని ఇట్లు ప్రతిజ్ఞ చేసెను: ఉలూపి, నీవు అర్జునుని ప్రాణమును తిరిగి రప్పించకపోయినచో నేను ఇక్కడనే మరణించే వరకు ఉపవసించెదను. మరోవైపు తన తల్లి హృదయ విదారముగా విలపిస్తుండగా బభ్రువాహనుడు స్పృహలోకి వచ్చెను. తన తండ్రి విగత శరీరుడుగా పడి ఉండుటను మరియు తల్లి ఉన్మాదిక వలె రోధించుటను చూచి
అతడు తన సొంత తండ్రిని హతమార్చినందుకు తీవ్రముగా రోధించసాగెను. అట్టి హేయ కర్మకు ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని తాను ప్రాయోవ్రతమును అవలంబించి ప్రాణాలను విడువదలుచుకునెను. ఆ సమయంలో నాగులు మరణించిన వారిని దివ్యమణి సహాయముతో బ్రతికించుకుందరని స్మరించెను. ఆమె అట్లు ఆ దివ్యమణిని స్మరించినంతనే ఆ మణి వెంటనే ఆమె చేతిలో ప్రత్యక్షమయ్యెను. అప్పుడు ఆ నాగకుమారి ఇట్లు పలికెను, ప్రియ బభ్రు లెమ్ము, నీ దుఃఖమును విడువము. అర్జునుడు ఎవరి చేతిలోనూ మరణింపడు. నీ తండ్రి క్షేమము కొరకై ఈ సంఘటన భ్రాంతితో సృష్టింపబడెను. అర్జునుడు నీ పరాక్రమమును పరీక్షింపదలచగా నేను నిన్ను అతనితో యుద్ధమునకు ప్రేరేపించితిని. ఇప్పుడు ఈ మణిని తీసుకుని నీ తండ్రి హృదయంపై ఉంచుము. బభ్రువాహనుడు ఆ దివ్యమణిని అర్జునుని హృదయంపై ఉంచగానే అతడు నిద్ర నుండి లేచిన వ్యక్తికి వలె మేల్కొనెను. ఆశ్చర్యచకితుడైన రాకుమారుడు తన తండ్రిని భక్తి శ్రద్ధలతో పూజించెను. ఆకాశము నుండి ఇంద్రుడు పుష్పవృష్టిని కురిపించెను. వివిధ రకాల సంగీత వాద్యాలు మరియు హర్షధ్వనుడు మింటినెంటెను. అర్జునుడు లేచి తన కుమారుని ఆలింగనము చేసుకుని శిరస్సును మూర్కొనెను. ఉలూపి మరియు చిత్రాంగదను ఒకే చోట చూచిన అర్జునుడు ఇట్లు ప్రశ్నించెను, ఓ నాగకుమారి, నీవు ఇక్కడకు ఎందుకు వచ్చితివి? ఉలూపి ఇట్లు ప్రదులిచ్చెను, అర్జున, భీష్ముని పతనము పిమ్మట వసువులు గంగాదేవిని సమీపించి ఇట్లు పలికెను, ఓ దేవి, అర్జునుడు నీ కుమారుడిని అధర్మ విధానముతో సంహరించినందున మేము అతడిని శపింపదలచితిమి. గంగాదేవి అందుకు అనుమతించెను. నేను వారి సంభాషణను విని తీవ్ర దుఃఖమునకు లోనైతిని. నేను నా తండ్రికి విషయమును తెలుపగా అతడు వెళ్లి వసువులను తమ శాపమును ఉపసంహరించుకోవలసినదిగా అర్థించెను. వసువులు చివరకు అందుకు అంగీకరిస్తూ ఒక నిబంధనను విధించిరి. అది అర్జునుడు తన కుమారుని చేతిలో యుద్ధములో నేల కొరకవలెను. ఓ అర్జున, నీవు శిఖండి అడ్డము పెట్టుకుని అధర్మముగా భీష్ముని వధించుట చేత పొందిన శాపము నుండి నిన్ను తప్పించుట కొరకు ఈ పథకము నా ద్వారా రచింపబడిను. ఇలా పరిహారము చేయబడకున్నచో నీవు ఖచ్చితముగా నరకములో కూరుకుపోయి ఉండేవాడివి. అది వినిన అర్జునుడు ఉలూపి పట్ల ప్రీతి చెంది గొప్పగా ప్రశంసించెను. తరువాత అర్జునుడు చిత్రాంగదను మరియు బభ్రువాహనుడిని యుధిష్ఠిరుని అశ్వమేధ యాగమునకు ఆహ్వానించెను. బభ్రువాహనుడు తన తండ్రిని ఆ రోజు రాత్రి తన భవనములో ఇరువురు భార్యలతో విశ్రాంతి తీసుకోవలసినదిగా కోరెను. కానీ అర్జునుడు అందుకు నిరాకరించెను. యాగాశ్వము ఎటు వెళ్లినను దానిని అనుసరించు బాధ్యత తనపై ఉండెను. దానితో అర్జునుడు ఉలూపి మరియు చిత్రాంగద నుండి సెలవు తీసుకుని బయలుదేరెను. యాగాశ్వము మగధ రాజ్యమునుడు రాజగృహ నగరమును చేరుకునగా సహదేవుని కుమారుడైన మేఘసంధి అర్జునుని తన బాల్యచేష్టుడితో సవాలు చేసెను. అర్జునుడు ఆ రాకుమారిని చంపకూడదని నిశ్చయముతో తేలికపాటు యుద్ధమును చేయసాగెను. దానితో మగధ రాకుమారుడు నేలపై నిల్చుని యుద్ధము చేస్తున్నట్టు అర్జునుడిని తీవ్రముగా గాయపరచుటతో పాండుపుత్రుడు కొంత ఆగ్రహించెను. అర్జునుడు ప్రతీకారముగా మగధ రాకుమారుని విల్లును వేచి అతని రథసారథిని మరియు గుర్రాలను వధించెను. ఏమైనను నిరుత్సాహము చెందకుండా మగధ రాకుమారుడు గదను చేతిలోకి తీసుకుని రథంపై నుండి క్రిందకు దూకి తన శత్రువుపై దూసుకు వెళ్ళెను. తన బాణముతో అతని గదను ముక్కలు చేసి నిస్సహాయ స్థితిలోని రాకుమారుని ఉద్దేశించి ఇట్లు పలికెను, ఓ బాలక, నీవు నీ సాహసమును గొప్పగా ప్రదర్శించితివి. ఇక ఇప్పుడు యుద్ధమును విరమించుము. నన్ను యుధిష్ఠిర మహారాజు శత్రువులను వధింపకుండా అశ్వమేధ యాగమునకు ఆహ్వానించమని తెలిపెను. కనుక దయచేసి మీ శత్రుత్వమును వేడి చక్రవర్తితో శాంతి సంబంధాలను కొనసాగింపవలసినదిగా అర్థిస్తుంటిని. మేఘసంధ్య తన ఓటమిని అంగీకరిస్తూ ముకులిత హస్తాలతో అర్జునుని సమీపించెను. తరువాత పాండవ యోధుడిని భక్తి మర్యాదలతో పూజించెను. పిమ్మట అర్జునుడు తిరిగి తన రథమును అధిరోహించి యాగాస్త్వమును అనుసరించగా అది చివరకు చేది వంశస్థుల రాజధాని అయిన సుక్తిమతి రాజ్యమును చేరుకునెను. శిశుపాలుని పుత్రుడైన సులభుడు మొదట అర్జునుడితో పోరాడి ఓడిన పిమ్మట అతడిని గొప్పగా పూజించెను. తరువాత అర్జునుడు అనేక రాజ్యాలను దాటుకుంటూ అనేక రాజులతో పోరాడెను. వాటిలో ఏకలవ్యుని పుత్రునితో పోరాడిన యుద్ధం ప్రత్యేకించి ఎంతో భయంకరమైనది. ఏమైనను శ్రీకృష్ణ భగవానుని కృపచేత అర్జునుడు ఆ నిషాద రాకుమారుని ఓడించెను. నిజమునకు అర్జునుడు ప్రతి యుద్ధములో విజయవంతుడయ్యను. ఏగాస్వము ద్వారకను చేరుకొనగా యదువీరుడు దానిని బంధింపదలచిరి. కాని ఉగ్రసేన మహారాజు అందుకు అంగీకరింపలేదు. ఉగ్రసేనుడు మరియు వసుదేవుడు అర్జునుడిని మిక్కిలి గౌరవముతో స్వాగతించిరి. చివరకు వారి అనుమతితో అర్జునుడు బయలుదేరెను. యాగాస్వము గాంధార రాజధానిని చేరుకునగా తన తండ్రి శకుని ఎట్లు పాండవుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉండెనో స్మరించిన గాంధార రాకుమారుడు పెద్ద సైన్యమును తీసుకుని యుద్ధమునకు సిద్ధమయ్యను. గాంధార యోధులతో శాంతికి అర్జునుడు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ వారు అతని పలుకులను నిర్లక్ష్యపరుస్తూ యాగాస్త్వమును చుట్టుముట్టిరి. దానితో ఆగ్రహించిన అర్జునుడు గాంధార యోధుల మరియు సైనికుల తలలను తన బాణాలతో నరకసాగెను.
అర్జునుని దాడి ఎంత తీవ్రముగా ఉండెననగా వారు వెంటనే యాగాస్త్వమును విడిచి పారిపోయిరి. అప్పుడు శకుని కుమారుడు అర్జునుని పైకి దూసుకు వెళ్ళగా అర్జునుడు అతడిని నిలువరించుటకు ఎంతగా ప్రయత్నించినను అతడు లెక్క చేయకుండా అర్జునునిపై బాణాలతో దాడి చేయసాగెను. అర్జునుడు అతని కిరీటమును క్రిందకు పడవేయుటతో భయముతో గాంధార రాకుమారుడు తన సైనికులందరితో కూడి పారిపోయిను. అర్జునుడు వెనుక నుండి శత్రు సైన్యమును సంహరిస్తుండగా శకుని పత్ని ఆవిడ మంత్రులతో కూడి అర్జునుడిని పూజించుటకు ఆర్ఘ్యముతో నగరం బయటకు వచ్చెను. అంతేకాకుండా తన కుమారుని పోరాటమును నిలిపివేయవలసినదిగా ఆదేశించెను. అర్జునుడు ఆ రాకుమారుని ఇట్లు స్వాంతనపరచెను. శకుని కుమార, నీవు మా పెదతల్లి గాంధారితో బంధుత్వం కలిగి ఉండుట చేత నేను నిన్ను వధింపకుంటిని. ఇప్పుడు దయచేసి నీ శత్రుత్వమును వీడి ఓటమిని అంగీకరిస్తూ మాతో సంధి ఏర్పరచుకునము. అట్లే యుధిష్ఠిర మహారాజు యొక్క అశ్వమేధ యాగములో పాల్గొనవలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తుంటిని. పిమ్మట అర్జునుడు యాగాశ్వముతో హస్తినాపురమునకు తిరుగు ప్రయాణమయ్యను. మహారాజు యుధిష్ఠిరుడు ఈ వార్తను అందుకుని తన ఇతర సోదరులను పిలిపించి ఈ శుభవార్తను అందరికీ తెలియజేయమనను. తరువాత యాగ నిర్వహణకు అనుకూలమైన ప్రదేశమును ఎన్నుకున్నట్టుకు భీముని పంపెను. దానితో భీముడు అనేక బ్రాహ్మణులు మరియు యాగశాల నిర్మాణములో నిష్ణాతులైన వ్యక్తులను వెంటబెట్టుకుని బయలుదేరెను. ఒక అందమైన ప్రదేశమును ఎన్నుకుని స్వల్పకాలములోనే నేలనంతటిని చదును చేసెను. వందలాది బంగారు స్తంభాలతో భవనములు నిర్మింపబడెను. మరియు నూతన రహదారులు యాగ ప్రదేశం వరకు నిర్మించబడెను. ఇవన్నీ కార్యములు పూర్తయిన పిమ్మట మహారాజు యుధిష్ఠిరుల దూతలను పంపి ప్రపంచంలోని గొప్ప రాజులందరికీ ఆహ్వానాలను పంపవలసినదిగా భీముని నిర్దేశించెను. దానితో కొద్ది కాలంలోనే రాజులెందరూ హస్తినకు ప్రపంచ నలుమూలల నుండి రాసాగరి. వారు వారితో పాటు కప్పముల రూపములో అపార ధనమును చక్రవర్తికి సమర్పించుటకు తీసుకువచ్చిరి. అంతేకాకుండా గొప్ప గొప్ప ఋషులందరూ కూడా తమ శిష్యులతో కూడి యాగములో పాల్గొనుటకు వచ్చిరి. యుధిష్ఠిరుడు వారందరినీ మిక్కిలి గౌరవ మర్యాదలతో స్వాగతించెను. యాగశాల నిర్మాణం పూర్తవ్వగానే యుధిష్ఠిరునితో పాటు అందరూ యాగారంభమునకు వెళ్ళిరి. అక్కడకు చేరుకున్న రాజులందరూ అక్కడి ఏర్పాట్లకు ఎంతగానో సంతోషించిరి. ఎందుకనగా అక్కడ ప్రతి వస్తువు పూర్తిగా బంగారముతో నిర్మింపబడి ఉండెను. ప్రతిరోజు కనీసం 1,00,000 బ్రాహ్మణులకు భోజన ఏర్పాట్లు చేయవలసి ఉన్నందున పెరుగు మరియు నేతితో నిండిన నూతులు ఏర్పాటు చేయబడెను. నిజమునకు అక్కడ జంబూద్వీపమంతయు అశ్వమేధ యాగములో పాల్గొనటకు వచ్చినట్లుగా అగుపించసాగెను. పిమ్మట కృష్ణ భగవానుడు బలరామునితో సాత్వికి, ప్రద్యుమ్న మరియు అనేక యుధవీరులతో కూడి యాగశాలలోకి ప్రవేశించెను. యుధిష్ఠిరునికి నమస్కరించిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. యుధిష్ఠిర, నేను ద్వారకలో ఉండగా అర్జునుడు అనేక యుద్ధాలతో అలసి కృషించి హస్తినాపురమును చేరుకోబోతుండెనని దూతల ద్వారా ఎరిగితిని. నీవు ఎట్టి ఆలస్యమో చేయకుండా ప్రాథమిక యాగ విధులను ఆరంభించుము. నా దూత ద్వారా నీకు అర్జునుడు పంపిన సందేశం ఏమనగా, సోదర, అసంఖ్యాకముగా రాజులను అశ్వమేధ యాగములో పాల్గొనటకు విచ్చేస్తున్నందున వారందరూ ఉచిత రీతిలో చక్కగా స్వాగతింపబడినట్లుగా చూచుకునము. అట్లే రాజసూయ యాగములో అంతరాయము కలిగించిన సంహారం వంటివి పునరావృత్తము కాకుండా జాగ్రత్తలు తీసుకోగలవని ఆశిస్తుంటది. తరువాత యుధిష్ఠిర మహారాజు ఇట్లు ప్రశ్నించెను. కృష్ణ, గొప్ప పుణ్యాత్ముడు, నిష్కళంకుడు, దోషరహితమైన శరీర అవయవాలు కలిగినట్టి వానికి ఎందుకు ఈ విధముగా అధికాధికముగా బాధలు మరియు దుఃఖమును ఎదుర్కోవలసి వస్తుండను? మహారాజు యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగ నిర్వహణకు అర్జునుని ఎంతగా శ్రమించవలసి వస్తుండేనని యోచించెను. దానితో ఆ విషయమును సంబంధించి కొద్దిగా యోచించి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను. రాజా, అర్జునుని శరీర అవయవాలలో దురదృష్టమును సూచించు ఎట్టి దోషాలను నేను చూడలేదు. కేవలం అతని దవడ ఎముకలు కొద్దిగా ఎత్తుగా ఉండెను. అతడు ఎల్లప్పుడూ గృహమునకు దూరముగా ఉంటూ అధిక సమయమును ప్రయాణాలలో గడుపుటను సూచించును. ఇది కాకుండా అతనిలో మరో ఇతర ఏ దోషమును నేను చూడట్లేదు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని గురించి ఇట్లు పలుకుగానే ద్రౌపది అతని వైపునకు కోపముగా చూస్తూ తన భర్తకు సంబంధించిన విమర్శను భరింపలేకపోయాను. అందుకు శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో తన ప్రాణస్నేహితుని పట్ల ఆమె ప్రేమకు సంతోషించెను. వారందరూ అర్జునుని గురించి చర్చిస్తుండగా అక్కడకు ఒక దూత విచ్చేసెను. యుధిష్ఠిరునికి ప్రణామాలను సమర్పించి అర్జునుని రాక సమాచారమును అందించెను. ఆ వార్తను విని రారాజు ఆనందముతో కన్నీటి పర్యంతమవ్వగా శుభవార్తను వినిపించిన దూతకు అపార సంపదలను కానుకగా ఇచ్చెను. చివరకు 2 రోజుల పిమ్మట అర్జునుడిని అనుసరిస్తూ యాగాస్త్వం భూలోకమంతటా సంచరిస్తూ తిరిగి హస్తినను చేరుకొనెను. యుధిష్ఠిర మహారాజును
ఎదుట ఉంచుకుని పాండవులు వెంటరాగా శ్రీకృష్ణ భగవానుడు తన ప్రాణ స్నేహితుని పట్ల దివ్య ప్రేమతో గుండె వేగముగా కొట్టుకుంటుండగా అతని వైపునకు వేగముగా పరిగెత్తెను. అర్జునుడు మొదట ధృతరాష్ట్రుని, యుధిష్ఠిరుని మరియు భీముని మరియు ఇతర పెద్దల పాదాలను స్పృశించిన పిమ్మట ప్రియమిత్రుడైన శ్రీకృష్ణ భగవానుని ఆలింగనము చేసుకునెను. తరువాతి రోజు అర్జునుడు విశ్రాంతి తీసుకుంటుండగా బభ్రువాహనుడు తన తల్లి చిత్రాంగద మరియు సవటి తల్లి ఉలూపితో కూడి హస్తినను చేరుకొనెను. బభ్రువాహనుడు కుంతీదేవి అంతఃపురములో ప్రవేశించి ప్రణామాలను సమర్పింపగా చిత్రాంగద, ఉలూపి తమ సవతులైన సుభద్ర, ద్రౌపదిని కూడా కలుసుకొనిరి. చివరకు బభ్రువాహనుడు శ్రీకృష్ణ భగవానుని మిక్కిలి వినయముతో ఆరాధించగా శ్రీకృష్ణ భగవానుడు అతనికి ఒక దివ్యమైన రథమును బహూకరించి ప్రేమను చాటుకొనెను. 3 రోజుల పిమ్మట వ్యాసదేవుడు యుధిష్ఠిరుని సమీపించి ఇట్లు ఆదేశించెను. ఓ రాజా, ఈ రోజు యాగం ఆరంభము కావలెను. ఈ యాగం పూర్తయిన పిమ్మట ఇవ్వవలసిన దానము కంటే 3 రెట్లు అధికముగా ఇవ్వవలెను. దానితో నీవు 3 అశ్వమేధ యాగాలను చేసిన ఫలితమును పొందగలవు. మొదట భీముడు అందరినీ విందు భోజనంలో సంతృప్తిపరచెను. తరువాత 300 జంతువులు యాగాశ్వముతో పాటు బలిపీఠము నిర్మింపబడెను. యాగము అనేక రోజులు కొనసాగగా విరామ సమయాల్లో గంధర్వులు తమ అద్వితీయమైన సంగీతముతో అందరినీ అలరించసాగిరి. పిమ్మట ఇతర జంతువులను యాగాశ్వమును కూడా బలిచ్చిరి. బలి ఇచ్చిన యాగాశ్వం ప్రక్కన ద్రౌపదిని కూర్చుండబెట్టి బ్రాహ్మణులు ఆ అశ్వపు మధ్యమును తీసుకుని వండిరి. మహారాజు యుధిష్ఠిరుడు మరియు అతని సహోదరులు ఆ మధ్యమును వండునప్పుడు వెలువడిన పొగను ఆఘ్రానించిరి. ఆ పొగ అన్ని రకాల పాపాలను ప్రక్షాళన చేయగల శక్తిని కలిగి ఉండును. మిగిలిన అశ్వపు మాంసమును యజ్ఞములో సమర్పించిరి. ఆ విధముగా యాగము విజయవంతముగా పరిసమాప్తికి వచ్చెను. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను పొందుతూ యుధిష్ఠిరుడు తన రాజ్యమంతటిని వ్యాసదేవునికి దక్షిణగా సమర్పించెను. వ్యాసుడు సంతోషముగా ఆ కానుకను స్వీకరించి యుధిష్ఠిర మహారాజుకు తిరిగి అందించెను. యుధిష్ఠిరుడు బ్రాహ్మణుల సంపదను తీసుకున్నటకు ఇష్టపడక ఇట్లనెను. వ్యాసదేవ, అశ్వమేధ యాగం పూర్తయిన పిమ్మట భూమినంతటిని దక్షిణగా ఇవ్వవలనని శాస్త్రాదేశము. ఇప్పుడు నేను ఈ రాజ్యమంతటిని దానము చేసినందున వానప్రస్థ ఆశ్రమమును స్వీకరించి అరణ్యములకేగి నా చిరకాల వాంఛను పూర్తి చేసుకుందను. యుధిష్ఠిర మహారాజు ప్రకటన సభలో అలజడిని సృష్టించెను. అందుకు యుధిష్ఠిరుని సోదరుడు మరియు ద్రౌపది తమ అంగీకారమును తెలిపిరి. ఆకాశవాణి మహారాజు పలుకులను ప్రశంసించెను. వ్యాసదేవుడు అంగీకరింపకుండా ఇట్లు వాదించెను. రాజా, ఇది సాధ్యపడదు. ఎందుకనగా నేను ఈ భూమిని నీకు తిరిగి ఇచ్చి తిని ఇప్పుడిక బ్రాహ్మణులకు బంగారమును దానమిచ్చి సంతృప్తిపరచుము. అట్లు వ్యాసదేవుని అభ్యర్థన మేరకు కిలోల కొద్ది బంగారమును యుధిష్ఠిరుడు బ్రాహ్మణులకు దానము చేసెను. దానితో అశ్వమేధ యాగదక్షిణగా ఇవ్వవలసిన దానిని 3 రెట్లు అధికముగా దానము చేసెను. వ్యాసదేవుడు బంగారమునంతటిని స్వీకరించి దానిని యాగ పురోహితులకు సమభాగాలుగా వితరణ చేసెను. అప్పుడు ఆ పురోహితులు తాము వెళ్ళగలిగే వాటిని, తమకు ఇష్టమైన వాటిని తీసుకుని మిగతా దానినంతటిని ఇతర బ్రాహ్మణులకు వితరణ చేసిరి. చివరకు మిగిలిన బంగారమంతయు క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు మరియు మ్లేచ్చులకు వితరణ చేయబడెను. బ్రాహ్మణులు పూర్తిగా సంతృప్తులై తమ గృహాలను చేరుకొనిరి. వ్యాసదేవుడు తన అపార దక్షిణను కుంతీదేవికి ఇచ్చెను. యుధిష్ఠిర మహారాజు చివరకు అవభృత స్నానమాచరించెను. యాగమునకు విచ్చేసిన రాజులందరికీ అపారమైన ధన సంపదలను బహూకరించెను. పిమ్మట యుధిష్ఠిర మహారాజు ఏకాంతములో బభ్రువాహనుని పిలిచి అతనికి అసమానమైన అనేకమైన వివిధ బహుమానాలను అందించి అతడిని మణిపుర రాజ్యమునకు తిరిగి వెళ్ళుటకు అనుమతించెను. అటు పిమ్మట శ్రీకృష్ణ భగవానుని మరియు బలరాముని యుధిష్ఠిరుడు భక్తితో పూజించి వారు కూడా ద్వారకకు తిరిగి వెళ్ళుటకు అంగీకరించెను. కానీ యాగ సమాప్తికి పూర్వం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగెను. యోగ్యులైన గొప్ప బ్రాహ్మణులను మొదలుకొని పేద మరియు అవిటి వారి వరకు బంగారం విస్తృతముగా వితరణ చేయబడెను. దానితో వారందరూ తమలో తాము అన్యాలోచన లేకుండా యాగ వైభవము, దాని ఏర్పాట్లు, దానాలను ప్రశంసిస్తుండిరి. ఆ సమయంలో నీలి నేత్రాలతో సగం శరీరం బంగారు రంగుతో ఉన్నట్టు ఒక ముంగీస యజ్ఞవాటికలోనికి వచ్చెను. పిమ్మట మనుష్య భాషలో మిక్కిలి గంభీరముగా ఇట్లు ప్రకటించెను. ఓ సమావేశమైన రాజన్యులారా, పూర్వం కురుక్షేత్రములో ఉంచవ్రతం పాటించిన ఒక ఉదారుడైన బ్రాహ్మణుని పేలపిండి దానమునకు ఈ యాగములోని దానాలు ఏమాత్రము సమానము కాదు. అది వినిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులైరి. బ్రాహ్మణుల ముంగీసను సమీపించి ఇట్లు ప్రశ్నించిరి. ఎవరు నీకు ఈ యాగమును విమర్శించు ధైర్యం ఎక్కడిది? ఈ యాగం పూర్తి శాస్త్రాదేశాలను అనుసరించి నిర్వహింపబడెను మరియు అన్ని తరగతుల వ్యక్తులను సంతృప్తిపరచెను. ఓ ముంగీస, నీవు దివ్య శరీరము కలిగినట్లుగా అనిపిస్తున్నందున
నీ పలుకులలో ఏదో మర్మము కలదని మేము గ్రహింపగలము. కనుక నీ ఆక్షేపణకు సంబంధించి చేసే నీ వ్యాఖ్యానమును మేము సంతోషముగా విందుము. కనుక దయచేసి వివరముగా తెలుపుము. ఇంతటితో మహాభారతం అశ్వమేధ పర్వము మొదటి భాగాన్ని ముగిద్దాం. తర్వాత రెండో భాగంలో ఆ ముంగీస ఏం చెప్పిందో తెలుసుకుందాం. మీకు మన నవర్షి స్టోరీ కార్నర్‌లోని మహాభారతము సిరీస్ నచ్చినట్లయితే నవర్షి స్టోరీ కార్నర్‌ని 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు.